హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కేశవ అయితే ఎలాగోకలాగా శైలుకి నచ్చ చెప్పి ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్తాడు. ఇంకా శైలు రావడం చూసిన వరాలు అయితే, ఏంటే మేము అక్కర్లేదని వెళ్ళిపోయావుగా, మరి మళ్ళీ ఎందుకు వచ్చావు అంటే మా మాట విన్నట్టేగా అని అంటుంటే, ఏం కాదు, నేనేమి మీ మాట విని ఇక్కడికి రాలేదు, కేశవ చెప్పాడని వచ్చాను అని అంటుంటే ఇంకా పక్కన ఉన్న శంకరం, అమ్మ శైలు, ఏంటమ్మా ఇదంతా, అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? మమ్మల్ని కాదనుకుని అతనే కావాలని వెళ్ళావు, కానీ అతనే నేరుగా తీసుకొచ్చి ఇక్కడ దింపాడు. అసలు ఏం జరుగుతుంది అని అంటుంటే, చూడండి నాన్న, పెళ్లి కాకుండా వాళ్ళింట్లో ఉండడం పద్ధతి కాదని కేశవ నన్ను తీసుకొచ్చి ఇక్కడ దింపాడు. పెళ్ళయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను, పెళ్ళయ్యాక ఎలాగో మీకు భారం కాకుండా వెళ్ళిపోతానులే అంటూ ఇంకా శైలు మాట్లాడుతూ ఉంటే ఇక వరాలు, లేదు నీలాంటిది ఇక్కడ ఉండడానికి వీల్లేదు, చూడు మమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వెనక్కి రాకూడదు అంటూ ఇక శైలుతో వరాలు మాట్లాడుతూ ఉంటే ఇక శైలు, సరే నేను వెళ్ళిపోతాను, కానీ వెళ్లే ముందు ఒకసారి పోలీసులతో చెప్పి వెళ్తాను, నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమంటున్నారని అంటూ ఇక శైలు అయితే బెదిరిస్తూ ఉంటుంది. ఇంకా ఇంతలో కేశవ అయితే, చూడండి, ఒక తల్లిదండ్రులుగా ఒక ఆడపిల్ల గురించి ఎలా మాట్లాడాలో నేను మీకు నేర్పించాల్సిన అవసరమేమీ లేదు. తనని ఎందుకిలా మీ మాటలతో చేతలతో బాధ పెడుతున్నారు? చూడండి, తన విషయంలో ఏదైనా పొరపాటు జరిగినా, తనని నాకు తెలియకుండా ఏదన్నా తనని ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అంటూ ఇక కేశవ వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి నేరుగా ఇంటికైతే వెళ్తాడు. ఒక్కసారిగా కేశవ ఒక్కడే రావడంతో ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇంకా అలాగే చక్రి అయితే, రే ఎక్కడ్రా నీ బుస్సు అని అడగడంతో, తనని జాగ్రత్తగా వాళ్ళింట్లో దింపొచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడే ఉన్న కన్నా అయితే, అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? తనని వాళ్ళింట్లో దింపడమేంటి? అక్కడ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారనే కదా అక్కడి నుంచి తను ఇక్కడికి వచ్చేసింది, మరి మళ్ళీ తనని అక్కడ దింపడమేంటి అని అంటూ ఉంటే ఇక మాధవ్ అయితే, రే కన్నా నువ్వు బాగరా, రే కేశవ, అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? ఆ అమ్మాయి నీ మీద ఎంతో నమ్మకంతో ఇక్కడికొస్తే నువ్వు మళ్ళీ అక్కడికే పంపించావెందుకు? అక్కడ తనకి సేఫ్టీ లేదనే కదా తను ఇక్కడికి వచ్చింది, మళ్ళీ తనని భద్రంగా అక్కడే దింపానంటూ ఏదేదో మాట్లాడుతున్నావేంట్రా అని అంటుంటే, చూడండి అన్నయ్య, నేను తనని ఊరికే దింపిరాలా, అక్కడ దింపడానికి కారణం ఉంది. పెళ్లి కాకుండా ఒక ఆడపిల్ల ఇక్కడ ఉండకూడదని నువ్వే కదా అన్నయ్య అన్నావు, అందుకే పెళ్ళయ్యే వరకు తనక్కడే జాగ్రత్తగా ఉంటుంది. నేను వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా చెప్పవలసిందంతా చెప్పే వచ్చాను అంటూ ఇక కేశవ మాట్లాడుతుంటే పక్కన ఉన్న చక్రి, రే నువ్వొకసారి నాతో రా అంటూ ఇక కేశవని చెయ్యి పట్టుకుని బలవంతంగా బయటకైతే తీసుకెళ్తాడు. ఇక కేశవ అయితే, ఏంట్రా అని అడగడంతో, ఏముంది, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదురా. ఒక అమ్మాయి నీ మీద నమ్మకంతో నువ్వే నా జీవితం అనుకుని నీ దగ్గరకొస్తే మళ్ళీ తనని వెనక్కి పంపించేస్తావా? అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నీకేమన్నా తెలుస్తుందా అని అడగడంతో, రే శైలుని పెళ్లి చేసుకోవడం నాకు నిమిషం సరిపోదు, తనతో జీవితం నాకు సంతోషంగానే ఉంటుంది. శైలు కూడా నన్ను తప్ప మరెవ్వరిని పెళ్లి చేసుకోదు. నేను తనని ఎప్పుడు పెళ్లి చేసుకుంటే అప్పుడు తల వంచి తాళ కట్టించుకుంటుంది, కానీ అన్నయ్యకి పెళ్లి కాకుండా ఇలా నా జీవితాన్ని నేను చూసుకోవడం అనేది స్వార్థం కదరా. అందుకే మాధవ్ అన్నయ్యకి పెళ్ళయ్యే వరకు నేను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను అంటూ ఇక కేశవ అయితే మాధవ్తో మాట్లాడుతూ ఉంటే చక్రితో మాట్లాడుతూ ఉంటే ఇక చక్రి, రేయ్ అన్నయ్య గురించి నీకంటే బాగా ఎవరు ఆలోచించరేమో అంటూ ఇక చక్రి మాట్లాడుతూ, సరేరా పద లోపలికి వెళ్దామంటూ ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్తుంటారు. ఇంకా ఇదంతా వీళ్ళకి తెలియకుండా కిచెన్లోకి వస్తూ విండోలో నుంచి అంతా వినేస్తాడు మాధవ అయితే. ఒక్కసారిగా మాధవ కేశవ అన్న మాటలకి
షాక్ అయిపోతాడు. అంటే నా కోసం వాడు ప్రేమించిన అమ్మాయిని దూరం పెట్టాడా? దీనివల్ల ఆ అమ్మాయి వాడికి శాశ్వతంగా దూరమైపోతే ఆ బాధ నేను జీవితాంతం భరించాలి. నేను ఈ విషయాన్ని తట్టుకోలేకపోతున్నాను. నాకు పెళ్లి కాలేదు అన్న ఒకే ఒక కారణంతో వీడు ఆ అమ్మాయిని వాళ్ళింట్లో దింపొచ్చాడు. ఒకవేళ వాళ్ళింట్లో వాళ్ళందరూ మహాలక్ష్మి అన్నట్టు బలవంతంగా తనని ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేస్తే వాడి బాధకి నేనే కారణమన్న విషయం నాకు గుర్తొచ్చినప్పుడల్లా నా గుండె ముక్కలైపోతుంది. ఒకసారి వెళ్ళి కేశవతో మాట్లాడతాను అంటూ ఇక మాధవ ముందడుగు వేయబోతుంటే ఇక వెనక నుంచి మరొకరు ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక వెనక్కి తిరిగి చూడటంతో అక్కడ మాధవ అంతరాత్మ కనిపిస్తుంది. రే, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు నువ్వు కేశవకి నచ్చచెప్పి ఆ అమ్మాయికి కేశవకి పెళ్లి జరిగేలా చేయాలనుకుంటున్నావు. కానీ నీ తమ్ముళ్ళకి నీ మీద ఎనలేని ప్రేమ, వాళ్ళ వల్ల నీకు పెళ్లి జరగదేమో అన్న భయంతో వాళ్ళ సంతోషాన్ని కూడా దూరం పెడుతున్నారు. చూడు, వాళ్ళ కోసం నువ్వు పెళ్లి చేసుకోకూడదా అంటూ మాధవ తన అంతరాత్మ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మాధవ, నేనేం చేసుకోననలేదే, చేసుకుంటాననే చెప్పాను. కానీ మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా అంటూ ఇక మాధవ మాట్లాడుతుంటే, చూడు, నీకు మనసుకు నచ్చే అమ్మాయి దొరికే వరకు పెళ్లి చేసుకోకుండా ఉంటే తర్వాత నీ వెనుకున్న నీ తమ్ముళ్ళ జీవితం కూడా అలాగే మారిపోతుంది. ఇప్పటికే చక్రి పెళ్లి చేసుకున్న అమ్మాయికి దూరంగా ఉండలేక తనని వదిలి వెళ్ళిపోతుందని బాధపడుతూ అనుక్షణం భయంతో తన చుట్టూనే తిరుగుతున్నాడు. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయిని నీకోసం దూరం పెట్టిన కేశవ ఇలా తమ్ములని ఎందుకు బాధ పెట్టడం అంటూ తన అంతరాత్మ మాధవని పదే పదే ఆలోచనలో పడేస్తుంది. ఇక మాధవ అయితే అందరూ నిద్రపోయిన తర్వాత ఒక పెద్ద నిర్ణయమే తీసుకుంటాడు. తను ఆ ఇంటికి కుటుంబానికి శాశ్వతంగా దూరం అవ్వాలని మాధవ అయితే నిర్ణయించుకుంటాడు. ఇంతలో మహాలక్ష్మి వచ్చి పెద్ది అని పిలవడంతో ఒక్కసారిగా మాధవ ఉలిక్కి పడతాడు. అదేంటి పెద్ది, టీ పెట్టావు కానీ ఎవరికీ ఇవ్వకుండానే గిన్నె మాడిపోయింది, అసలేమైంది పెద్ది, నీకు ఏం ఆలోచిస్తున్నావు అంటూ మహాలక్ష్మి అయితే ఇక మాధవని అడుగుతుంది. మాధవ, ఏం లేదమ్మా, ఏం లేదు, ఊరికే అంటూ ఇక గబగబా ఆ గిన్నెని పక్కన పెట్టేసి మరొక గిన్నెలో టీ పెట్టిపోతాడు. ఇక మహాలక్ష్మి అయితే మాధవతో, పెద్ది, టీని పెడతాను, మీరు వెళ్ళి కూర్చోండి అంటూ ఇక తనే టీని రెడీ చేస్తూ, పెద్దికేమైంది, ఏం ఆలోచిస్తున్నాడు అంటూ మహాలక్ష్మి కూడా మాధవని చూస్తుంది. ఇక మాధవ అయితే పదే పదే తన చెవులకి కేశవ అన్న మాటలై గుర్తుకొస్తుంటాయి. ఇక మాధవ కోసం తన సంతోషాన్ని కూడా దూరం చేసుకునే తమ్ముళ్ళని బాధ పెట్టకూడదని కొద్ది రోజులు తన గురించి ఆలోచించినా తర్వాత అందరూ సంతోషంగా ఉంటారని ఇక మాధవ ఆలోచించి ఆ రోజు రాత్రికి తన బట్టలన్నీ సర్దుకుని ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇక ఉదయాన్నే మహాలక్ష్మి అయితే లేస్తుంది. ఇక మాధవ కోసం ఇల్లంతా వెతుకుతుంది. కానీ ఎక్కడా కూడా మాధవ కనిపించకపోవడంతో ఇక మహాలక్ష్మి అయితే చక్రిని నిద్రలేపుతుంది. ఒక్కసారిగా చక్రి కళ్ళు తెరిచి మహానైతే చూస్తాడు. అబ్బా, ఈరోజు మీ మోహన్ చూశాను కదా, ఇక నాకు అన్నీ మంచి జరుగుతాయి అని అంటుంటే, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి, ఇలా రండి అంటూ ఇంకా చక్రిని పిలుస్తుంటే ఆ మాటలకి చక్రి, అర్థమైంది, మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో అర్థమైంది, ఇప్పుడు ఈ ఇద్దరు ఎద్దవల్ని లేపి ఇదంతా క్లీన్ చేపించాలి అంతే కదా అని అంటుంటే, అదేం కాదు, ముందు మీరు రండి అంటూ చెయ్యి పట్టుకుని పక్కకైతే తీసుకెళ్తుంది. ఒక్కసారిగా చక్రి, ఏమండి, ఏమైందండి, మళ్ళీ లాయర్ ఏమైనా ఫోన్ చేశాడా అంటూ ఇక చక్రి అయితే మహాని అడుగుతూ ఉంటే ఆ మాటలకి మహా, అది కాదు, అంతకంటే వేరొక విషయం, ఉదయం నుంచి పెద్ది కనిపించట్లేదు, తను ఎక్కడికి వెళ్ళాడో కూడా అర్థం కావట్లేదు, పెద్ది ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్తాడు, తనకి ఫోన్ చేసినా
ఫోన్ అస్సలు కలవటం లేదు. నాకెందుకో భయంగా ఉంది. నిన్న సాయంత్రం కూడా అందరికీ టీ పెడతానని కిచెన్లోకి వెళ్ళి టీ గిన్నెని మార్చేశారు. అడిగితే ఇంకొకటి పెడతానంటూ పైగా నాతో కాస్త కూడా ప్రశాంతంగా మాట్లాడలేదు అంటూ ఇక మహాలక్ష్మి అయితే జరిగిందంతా చక్రికైతే చెప్తుంది. ఒక్కసారిగా చక్రి, ఏం మాట్లాడుతున్నారండి? అన్నయ్యకి ఇవాళ ఉదయాన్నే పనుంటుంది, అందుకే వెళ్ళిపోయి ఉంటాడు. ఇంత మాత్రానికే మీరంత టెన్షన్ పడిపోవాలా అంటుంటే, అది కాదండి, కనీసం ఫోన్ కూడా రింగ్ అవ్వట్లేదు అని అంటుంటే, అదా ఒక్కొక్కసారి అన్నయ్య ఫోన్కి సరిగా సిగ్నల్స్ రావు. అయినా అన్నయ్య ఫోన్ కలవకపోతే ఏమైంది? బంసీ అన్న ఉంటాడు కదా, బంసీకి ఫోన్ చేస్తే తెలిసిపోతుంది అంటూ ఇక బంసీకైతే ఫోన్ చేస్తారు. ఒక్కసారిగా బంసీ, హలో చక్రీబాయ్, మాధవన్న ఇంకా రాలేదేంటి అని అడగడంతో ఒక్కసారిగా చక్రి షాక్ అవుతూ, అదేంటి బాయ్, అన్నయ్య ఉదయాన్నే వచ్చాడు కదా అని అంటుంటే, లేదు బాయ్, మాధవ్ బాయ్ కోసమే ఎదురు చూస్తున్నాను, తను ఇంతవరకు రాలేదు, కాస్త త్వరగా రమ్మని చెప్పండి అంటూ బంసీ కాల్ కట్ చేస్తాడు. ఒక్కసారిగా బంసీ మాటలకి ఇంకా చక్రి కూడా షాక్ అయిపోతాడు. అదేంటి అన్నయ్య అక్కడికి కూడా వెళ్ళలేదంట, మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకవేళ మార్కెట్కి వెళ్ళినా సరుకులకి వెళ్ళినా ఈ పాటికే వచ్చుండాలి, కానీ అన్నయ్య లేకపోవడం నాకెందుకో కాస్త భయంగా ఉంది అంటూ ఇక చక్రి అయితే బయటికి వచ్చి చూస్తాడు. బయట మాధవ నడిపే సైకిల్ కూడా కనిపించకపోవడంతో చక్రి కాస్త కంగారు పడుతూ ఇక చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా వెతికి ఇంటికైతే వస్తాడు. ఇక తన కోసం ఎదురు చూస్తున్న మహాలక్ష్మి చక్రి దగ్గరికెళ్ళి, పెద్ది కనిపించాడా అని అంటుంటే, లేదండి అన్నయ్య కనిపించలేదు, అసలు అన్నయ్యలా ఎవ్వరికీ చెప్పకుండా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడు ఉన్న పలంగా అన్నయ్య ఎక్కడికి వెళ్ళుంటాడు, నాకెందుకో భయంగా ఉందండి అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉండగా ఇంతలో నిద్రలేచిన కేశవ కన్నా కూడా, అన్నయ్య టీ, అన్నయ్య బాగా ఆకలిగా ఉంది, టిఫిన్ రెడీ చేయి అంటూ ఇద్దరు కూడా ఇంకా మాధవని పిలుస్తుంటారు. ఇంతలో మహా అయితే, అదిగో కేశవ కన్నా నిద్రలేచినట్టున్నారు, పదండి లోపలికి అంటూ ఇక చక్రిని తీసుకుని లోపలికైతే వస్తుంది. ఇంతలో కన్నా అయితే, వదినా మాధవన్న ఇక్కడ లేడేంటి, ఇక్కడికన్నా వెళ్ళాడా అని అడగడంతో ఇక మహా అయితే కన్నాకి ఏం చెప్పాలో అర్థం కాక చక్రి వైపు చూస్తుంది. చక్రి, అన్నయ్య ఈరోజు పని మీద ఎక్కడికో బయటికి వెళ్ళాడు, వచ్చేసరికి ఒక 2 రోజులు పడుతుంది, అంతవరకు ఏం కావాలన్నా మనమే చేసుకోవాలి అంటూ ఇక చక్రి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా కేశవ, ఏంటి అన్నయ్య పని మీద వేరే ఊరెళ్ళాడా, ఈ 2 రోజులు అన్నయ్య రాడా, అసలు ఇదంతా వింటుంటే నాకు కాస్త విచిత్రంగా ఉందే అంటూ కేశవ మాట్లాడుతుంటే, ఏంట్రా నీకు విచిత్రం, అన్నయ్య ఊరెళ్ళకూడదా, అన్నయ్యకి తెలిసిన వాళ్ళెవరు ఉండకూడదా అని అంటుంటే, అది కాదురా, అన్నయ్యకి తెలిసిన వాళ్ళంటూ ఎవరున్నారు, అది కూడా మనకి తెలియని వాళ్ళు అంటూ ఇంకా కేశవ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి మహాలక్ష్మి, చూడండి కొత్తగా పరిచయం అయి ఉండొచ్చు కదా, అయినా 2 రోజుల్లో పెద్ది వచ్చేస్తా అన్నారు కదా, ఈలోపే మీరు ఇన్ని ప్రశ్నలా, అంటే కనీసం మీ పని కూడా మీరు చేసుకోలేరా అంటూ మహాలక్ష్మి అయితే ఇక వాళ్ళిద్దరినీ అడగడంతో ఇక వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని చేసుకుంటామంటూ ఇంకా హడావుడిగా అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా చక్రి అయితే మహాలక్ష్మితో, ఏవండి వీళ్ళకైతే అబద్ధం చెప్పాం, కానీ 2 రోజుల తర్వాతన్నా మాధవన్నయ్య ఇంటికి వస్తాడో లేదో నాకు భయంగా ఉందండి, ఒకవేళ మాధవన్నయ్య నేను కేశవ మాట్లాడుకున్న మాటలు విన్నాడంటారా అని అంటుంటే ఇక మహాలక్ష్మి ఆశ్చర్యపోతూ, ఏంటి మీరు కేశవ మాట్లాడుకున్నారా, ఏం మాట్లాడుకున్నారు, దేని గురించి మాట్లాడుకున్నారు అని అడగడంతో అది అంటూ చక్రి అంటూ ఉంటే ఒక్కసారిగా మహాలక్ష్మి, చూడండి మీరు తడబడకుండా చెప్పండి, అసలు ఏం జరిగింది
అని అడగడంతో ఏం లేదండి, కేశవ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం మాధవన్నయ్యే అన్న నిజం ఆయనకి తెలిసిందేమో అన్న చిన్న అనుమానం. నిన్న నేను కేశవ మాట్లాడుకునేటప్పుడు అన్నయ్య పెళ్ళయ్యే వరకు నేను పెళ్లి చేసుకోనని కేశవ చెప్పిన మాటలేమన్నా అన్నయ్య విన్నాడేమో అనిపిస్తుంది అని అంటుంటే అందులో తప్పేముంది? ఆ మాటకి మా పెద్ది ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరమేముంది అని అంటూ ఉంటే ఇక చక్రి అయితే అదేంటండి అలా మాట్లాడుతున్నారు, అందులో ఆలోచించాలే గాని చాలా అర్థాలే ఉన్నాయి. చూడండి, కేశవకి ముందుగా పెళ్లి జరిగితే తర్వాత మాధవన్నయ్యకి పెళ్లి జరగదని వాడు ఈ పెళ్లిని వద్దని దూరం పెట్టాడు. కానీ ఇదంతా తన వల్లే జరిగిందని తనంటూ లేకపోతే ఇక చక్రి తను ప్రేమించిన అమ్మాయితో సంతోషంగా ఉండేవాడు కదా అని ఇక మాధవన్నయ్య ఆలోచించడం బట్టిచే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాడేమో అనిపిస్తుంది. కానీ మాధవన్నయ్య ఎవ్వరికీ చెప్పకుండా ఏ రోజు ఎక్కడికి వెళ్ళలేదు. అటువంటిది ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎవ్వరికీ కూడా అన్నయ్య నిజం చెప్పలేదు. పైగా మనకి తెలియకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు అని అంటుంటే అప్పుడే వచ్చిన కన్న కేశవ ఇద్దరు కూడా చక్రి మాటలు విని షాక్ అవుతూ, ఏంటి మాధవన్నయ్య ఇంటి నుంచి వెళ్ళిపోయాడా? అందుకేనా ఉదయం నుంచి మాధవన్నయ్య కనిపించట్లేదు? కానీ మీరిద్దరూ అబద్ధం చెప్తారా అంటూ ఇక కన్న అయితే చక్రిని అలాగే మహాలక్ష్మిని నిలదీస్తుంది. ఇంకా మహాలక్ష్మి అయితే చూడండి, మీరేం కంగారు పడకండి, పెద్దిని ఎక్కడ ఉన్నా వెతికి నేను చక్రి తీసుకొస్తాం, అంతవరకు మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి అంటూ ఇక మహాలక్ష్మితో అయితే మహాలక్ష్మి అలాగే చక్రి అయితే ఇంకా వాళ్ళతో అయితే మాట్లాడతారు. కానీ మహాలక్ష్మి అంటుంది చక్రితో, చూడండి వాళ్ళకైతే ధైర్యం చెప్పాం, కానీ పెద్దిని ఎక్కడని వెతికి తీసుకొస్తాం? ఈ మహానగరంలో పెద్ది ఎక్కడ ఉన్నాడన్నది మనకెలా తెలుస్తుంది అని అంటుంటే ఇక చక్రి ఆలోచిస్తూ, చూడండి నాకెందుకో అన్నయ్య ఎక్కడో మనకి దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎలా అయినా సరే అన్నయ్యని వెతికి పట్టుకోవాలి. అలాగే అన్నయ్య విషయంలో మేమెప్పుడు కూడా పొరపాటు నిర్ణయం తీసుకోమని అన్నయ్యకి వివరించాలి అంటూ ఇంకా చక్రి మాట్లాడతాడు. అలా మాధవ గురించి చక్రి మాట్లాడే ప్రతి మాటకి కూడా ఇంకా మహాలక్ష్మి అయితే నవ్వుతూ సిగ్గుపడుతుంది. పైగా చక్రిని ప్రేమగా చూస్తుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి